అందరికీ నమస్కారం. మధుర తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము 7వ తరగతి తెలుగు విషయ సూచికలోని అంశాల గురించి తెలుసుకుందాం. అంటే 7వ తరగతి తెలుగులోని పాఠాలు మరియు వాటికి సంబంధించిన కవులు, ఇతివృత్తం, ప్రక్రియ వీటి గురించి తెలుసుకుందాం. చదువు కురవి గోపిరాజు, ఇతివృత్తం విద్య ఆవశ్యకత, ప్రక్రియ కథాకావ్యం. నాయనమ్మ దీనికి రచయిత ఎవరు లేరు. ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలు. ఇది కథానిక ప్రక్రియకు చెందినటువంటిది. శతక సుధ దీన్ని శతక కవులు రాశారు. ఇతివృత్తం నైతిక విలువలు. శతకం ఈ శతక సుధ అనేటువంటి పాఠాలు 7 కానీ 8 కానీ 6, 9 తరగతిలో వచ్చినా కూడా నైతిక విలువలకు సంబంధించి ఉంటుంది ఇతివృత్తము. అలాగే ప్రక్రియ వచ్చేసి శతకమే ఉంటుంది. అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్ గారు రాశారు. మాతృప్రేమ అనేటువంటిది ఇందులోని ఇతివృత్తం. ఇది వచన కవిత ప్రక్రియకు చెందినది. పల్లె అందాలు ఆచి వెంకటాచార్యులు. గ్రామ సౌందర్య చిత్రణ ఇందులో ఇతివృత్తం. కావ్యము ప్రక్రియ. ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి ఇతివృత్తము. ప్రక్రియ అనేది ఆత్మకథ. ఆత్మకథ అంటే తమ గురించి తామే చెప్పుకోవడం అన్నమాట. శిల్పి ఇది గుర్రం జాషువా గారు రాశారు. ఇది కళా సౌందర్యానికి సంబంధించినటువంటిది. అందులో శిల్పి యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది కాబట్టి కళా సౌందర్యానికి సంబంధించినటువంటిది. ఇది ఖండకావ్యం. ఖండకావ్యం ప్రక్రియ. గ్రామాలలోని వేడుకలు, క్రీడ, వినోదాలు. ఇది దేవులపల్లి రామానుజారావు గారు చెప్పారు. సాంస్కృతిక విలువలు అనేటువంటి ఇందులోని ఇతివృత్తము. ఈ ప్రక్రియ రేడియో ప్రసంగం. అంటే దేవులపల్లి రామానుజారావు గారు రేడియోలో ప్రసంగించినటువంటి విషయం ఇందులో ఉంది అంతే. ఏ కులం ఇది చెరబండరాజు గారు రాశారు. సామాజిక స్పృహ ఇందులోని ఇతివృత్తం. ఈ ప్రక్రియ గేయం. సీత ఇష్టాలు దీనికి రచయిత ఎవరు లేరు. ఇది ఇందులోని ఇతివృత్తం బాలికలకు సంబంధించినటువంటి విద్య, బాలికా విద్య ప్రాముఖ్యత గురించి ఇందులో ఉంటుంది. ఇది బుర్రకథ ప్రక్రియకు చెందినటువంటిది. అలాగే స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు గారు చాలా దేశభక్తి గేయాలు రాశారు. ఇతివృత్తం ఇది దేశభక్తియే. అలాగే ప్రక్రియ వచ్చేసి గేయం. రాణి శంకరమ్మ దీనికి రచయిత పేరు తెలియదు, ఎందుకంటే ఇది జానపద వీరగాథ కాబట్టి రచయితలు ఎవరు ఉండరు. ఇతివృత్తం చారిత్రక వీరగాథ అంటే వీరులకు సంబంధించినటువంటి ఒక కథ. ఇది గేయ రూపంలో ఉన్నటువంటి కథ. మధ్య మధ్యలో బతుకమ్మ పాట రూపంలో ఈ గేయం ఉంటుంది. ఇంతటితో 7వ తరగతి విషయ సూచికలోని అంశాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఇది మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు.